హైదరాబాద్ సిటీ వెస్ట్ సైడ్ ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ఫీచర్స్ తో రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్టులు కావాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ SMR హోల్డింగ్స్. రాజేంద్ర నగర్ సమీపంలోని బండ్లగూడ జాగీర్లో అఫోర్డబుల్ బడ్జెట్ లో ఈ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ SMR వినయ్ బౌల్డర్ వుడ్స్. 8 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 583 యూనిట్లతో ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీని డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులోని 2 and 3 BHKల ప్రైజింగ్ గచ్చిబౌలి ఏరియాలోని మిగతా ప్రాజెక్టులతో పోలిస్తే మోస్ట్ అఫోర్డబుల్ గా ఉండడం స్పెషల్ అసెట్. హలో వ్యూవర్స్, హైదరాబాద్ కన్స్ట్రక్షన్స్లో వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్, అంతేకాకుండా లగ్జరీకి లావిష్కి బెంచ్ మార్క్గా చెప్పబడే మన SMR హోల్డింగ్స్ CMD రామరెడ్డి గారితో ఉన్నాము. హాయ్ సార్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ప్రెసెంట్ బండ్లగూడ జాగీర్ అప్పా జంక్షన్లో ప్రాజెక్ట్ ఉంది కదండి, అందులో ఫ్యామిలీస్ కూడా వచ్చి స్టే చేస్తున్నారు. ఎందుకు ఆ ప్లేస్లోనే తీసుకోవాలి మీరు చెప్తారా కొంచెం డీటెయిల్గా? షూర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ సే హలో టు ఆల్ ద సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు. ఏదైతే ఈ ప్రాజెక్టు మీరు అడిగారు కదా, SMR వినయ్ బౌల్డర్ వుడ్స్ అని మనం బండ్లగూడ జాగీర్ కిసంతూర్ రోడ్లో, దట్ ఈస్ యాక్చువల్లీ టోటల్ 4 గేటెడ్ కమ్యూనిటీస్ తీసుకొని మేము అరౌండ్ 40 acres ఒక నైబర్హుడ్ క్రియేట్ చేసాం. రియల్ ఎస్టేట్లో డిఫరెంట్ డైనమిక్స్ వస్తుంటాయి. అంటే ఎనీ స్మాల్ నెగటివ్ ఎఫెక్ట్ ఆల్సో విల్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద రియల్ ఎస్టేట్. సో వీటన్నిటిని తట్టుకొని మనం ఒక ప్రొఫెషనల్గా, ఒక టెక్నోక్రాట్గా మేము ఈ ప్రాజెక్ట్ను సక్సెస్ఫుల్గా అడ్వాన్స్ స్టేజ్ తీసుకొచ్చాము. మొత్తం 100% కంప్లీట్ కాలేదు, బట్ ఫ్యామిలీస్కి మేము పొజిషన్స్ ఇస్తున్నాము. అంటే ఇప్పుడు దాంట్లో క్లబ్ హౌస్ ఫైనల్ స్టేజ్లో ఉంది. కొంచెం ల్యాండ్స్కేప్ పార్ట్స్, కొంత లైటింగ్ పార్ట్స్ కానివ్వండి, సమ్ ఆఫ్ ద ఫైనల్ ఐటమ్స్ను కొంచెము అవన్నీ మేము పిక్ చేసుకుంటూ వస్తున్నాము. బట్ అదర్వైజ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రాజెక్ట్ వేర్ ఫ్యామిలీస్ టోటల్ దే కెన్ ఎంజాయ్ అండ్ దే కెన్ హ్యాపీలీ స్టే. మరి ఆల్మోస్ట్ ఒక 40-50 ఫ్యామిలీస్ దే ఆర్ స్టేయింగ్ దేర్. అండ్ ఆ ప్రాజెక్ట్లో అప్రాక్సిమేట్లీ అరౌండ్ 650 యూనిట్స్ వరకు మనకు 2 టవర్స్లో ఉన్నాయి. దాంట్లో మేము మోర్ దెన్ 60%, 65% వరకు సేల్ చేశాము. బ్యాలెన్స్ 35% వరకు మనకు ఏదైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ ఇప్పుడు మేము ప్రస్తుతానికి సేల్ చేస్తున్నాము. మరి అసలు ఎందుకు ఆ లొకేషన్ సెలెక్ట్ చేయాలి? మరి ఒక ఫ్యామిలీ ఎవరైనా కానివ్వండి, ఒక హార్డ్ అండ్ మనీని, ఒక మీడియం రేంజ్ ఆఫ్ ఫ్యామిలీ కష్టపడి ఉద్యోగం చేస్తూ ఆర్ లేదంటే వారికి ఉన్న ఏదైనా ప్రాపర్టీని సేల్ చేసుకొని కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ తరఫున కానివ్వండి, వారు కానివ్వండి ఎఫర్ట్స్ వారు డబ్బులు అయితే పెడతారో అలాంటప్పుడు ఎట్లాంటి ప్రాజెక్ట్ చూస్ చేసుకోవాలి, వై దే చూస్ అనే డిఫరెంట్ పారామీటర్స్ ఎంత తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ వాంట్ టు టెల్ మెజారిటీ ఆఫ్ ఆల్ అవర్ తెలుగు పీపుల్. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ లొకేషన్ మేక్స్ లాట్ ఆఫ్ థింగ్స్. మనకు ఎక్కడ మన వర్క్ ప్లేస్ ఉన్నది, ఎక్కడ మన పిల్లల స్కూల్స్ దగ్గర ఉన్నది, ఎక్కడ మనకు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఎక్కడ మనకు లా అండ్ ఆర్డర్ సేఫ్టీ ఉంటుంది, యాక్సెసిబిలిటీ ఎక్కడ ఉంటుంది, అండ్ దానికి ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కదా, ఇన్వెస్ట్మెంట్ చేసినంత నాట్ ఓన్లీ ఫెసిలిటీస్ బట్ ఇన్ ఫ్యూచర్లో మనం ప్రాపర్టీ మన అవసరాలకు కానీ, లేదంటే మనం టుమారో ఫ్యూచర్లో మనం అప్గ్రేడ్ అవుతుంటామో, ఇంకో మంచి పెద్ద ప్రాపర్టీకి వెళ్తుంటామో, అలాంటప్పుడు మనం మన ప్రాపర్టీ సేల్ చేస్తే వీ షుడ్ గెట్ ఎ రియలీ గుడ్ అప్రిషియేషన్. సో దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద లొకేషనల్ ఇంపార్టెన్సెస్. అంటే ఇవన్నిటిని మనం దృష్టిలో ఉంచేసుకొని మనం లొకేషన్ చూస్ చేసుకోవాలి. హైయెస్ట్ గ్రోత్ వచ్చిన ఏరియాలో మనం పర్చేజ్ చేసేస్తే అక్కడ అప్రిషియేషన్ వీ మైట్ నాట్ గెట్ దట్ మచ్ గ్రేట్ అప్రిషియేషన్. బట్ ఎక్కడైతే ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది, ఎక్కడైతే ఫ్యూచర్ ఉన్నది, ఆ ఫ్యూచరిస్టిక్ ఏరియాస్లలో మనకు కన్వీనియంట్ ఉన్న ప్లేస్లో చూసేసుకొని మనం పర్చేస్ అనుకోండి, డెఫినెట్లీ దర్ ఇస్ అ విన్ సిచ్యువేషన్. మన డబ్బులు అప్రిషియేట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాట్ ఇస్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు చూస్ యువర్ డెవలపర్. మీ డెవలపర్ ఎవరు, వారి ప్రొఫెషన్ ఏంటి, వారి ఎక్స్పీరియన్స్ ఏంటి, వారు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, ఆ ప్రాజెక్ట్స్లో ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఉన్నారా, మరి వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా అప్రిషియేట్ అయ్యా, మరి ఏమైనా ఇష్యూస్ వస్తాయా, ఈవెన్ ఆఫ్టర్ సేల్స్, ఆఫ్టర్ కంప్లీషన్ తర్వాత వారు మెయింటెనెన్స్ అవన్నీ ప్రాపర్ చూసుకుంటారా, అన్ని ఫ్యామిలీస్ను హ్యాపీగా ఉంచగలుగుతారా, వాళ్ళ కెపాసిటీ ఏంటనే, వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో కూడా చూసుకోవాలి. అండ్ దెన్ కమ్స్ ద థర్డ్ పాయింట్ ఏంటి, మనము ఏదైతే ప్రైస్ పెడుతున్నామో మనం రీజనబుల్ ప్రైసే పెడుతున్నామా. ఎందుకంటే సమ్ టైమ్స్ అన్వాంటెడ్ థింగ్స్ చెప్పేసి అడవోల్ ప్రైస్ను ఫిక్స్ చేస్తారు. సో ఆ ప్రైస్ రియల్గా అక్కడ అవసరమా కాదా, నా బ్రాండ్కి ఇంత ప్రైస్ ఉంటుంది అని ఏదైతే గొప్పలు చెప్పుకుంటూ వెళ్తారో అట్లాంటిది మీరు స్క్రీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే టెంటేటివ్గా ఆ ఏరియా మొత్తం మీరు చెక్ చేసేస్తే ఒకవేళ టాప్ బ్రాండ్ ఉంటే ఓ 500 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఓ 1000 రూపీస్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ ఇట్ కెనాట్ బి 4,000 to 5,000 రూపీస్, ఓ 3,000 రూపీస్ డిఫరెన్స్ ఉండడానికి వీలేదు. అట్ సేమ్ టైం కొన్ని కంపెనీస్ ఉంటాయి ప్రాజెక్ట్ను వాళ్ళు కంప్లీట్ చేయలేరు, చాలా ఏళ్ళు పడి ఉంటుంది, అండ్ ఏదో విధంగా ప్రాజెక్ట్ దులిపేసుకొని పోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాజెక్టులో పెట్టరా డబ్బులు తెలియదు, బట్ దే సెల్ అండర్ సెల్ అంటే ఇప్పుడు అక్కడ 7,000 ఉందనుకోండి, ఈవెన్ దే ట్రై టు సెల్ 3,500 ఆల్సో. అండ్ హౌ ఇస్ పాసిబుల్? అందుగురించే ఎక్స్ట్రీమ్ డౌన్ వెళ్ళొద్దు, ఎక్స్ట్రీమ్ టాప్కి వెళ్ళిపోవద్దు, రియలిస్టిక్గా ఆలోచన చేయాలి, ప్రాపర్గా ప్లాన్ చేసుకొని
మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏదైతే ప్రాజెక్ట్ ఉన్నదో ఆ ప్రాజెక్టు స్టేటస్ ఏంటి, ఎన్ని నెలల్లో మనం పొజిషన్ ఇవ్వగలుగుతాం. ఎనీబడి పర్చేసింగ్ ఈరోజు మ్యాక్సిమం బ్యాంక్ లోన్స్కి వెళ్తారు, బయట అప్పులు తెచ్చేసుకుంటారు, లేదంటే ఉన్న ఎఫ్డీలు క్యాన్సిల్ చేసేస్తారు. మరి ఇవన్నీ చేసేసినప్పుడు మనం ఎంత తొందరగా మనం ప్రాపర్టీ తీసుకోగలుగుతామని కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. అంటే ఈరోజు ఏంటి ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్, దోస్ ప్రాజెక్ట్స్ ఓన్లీ రూల్ ద థింగ్స్. ఎందుకంటే ఈరోజు మేము తవ్వుతున్నాము, ప్రీలాంచ్ చేస్తున్నాము, పర్మిషన్ ఇంకా రాలేదు, ఇంకా ఏదో చేస్తున్నాము, మేము తక్కువ ఇస్తున్నాము, దిస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ బోగస్. అవి కాకుండా యాక్చువల్గా ప్రాక్టికల్గా ఏ ప్రాజెక్ట్స్ అయితే ఒక మిడ్ స్టేజ్ దాటి అడ్వాన్స్కి వెళ్తున్నాయో, ఏ ప్రాజెక్ట్ అయితే నెక్స్ట్ 5-6 మంత్స్లో మనం హ్యాండ్ ఓవర్ చేయగలుగుతారో, ఏ ప్రాజెక్ట్స్ అయితే మనకు 1-2 మంత్స్లో మనకి ఇవ్వగలుగుతారో, మన రిక్వైర్మెంట్స్ మనం ఫుల్ఫిల్ అవుతారో, ఏ ప్రాజెక్టులో అయితే మన పిల్లల స్కూల్స్ మనం తొందరగా ఈ అకాడమిక్ ఇయర్ గురించి మనం పోవాలనుకుంటామో ఆ ప్రాజెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఆలోచన చేసేసి మీరు ఏదైతే ఫైనల్ డిసిషన్ తీసుకుంటారో డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఏ వెల్ థాట్ అండ్ పర్ఫెక్ట్ డిసిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది.